హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాలం ఆఫీషియల్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్. తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఎంత లేట్ అయిందంటే అంత లేట్ అయింది లేచేసరికి. ఎందుకంటే దానికి ఒక కారణం ఉందన్నమాట. నిన్న నైట్ 7 గంటలకు పోయిన కరెంటు మార్నింగ్ 10 వరకు కూడా రాలేదు. ఎట్లా ఉందంటే పరిస్థితి చిన్నపిల్లతో నాదైతే మరీ ఘోరం అనమాట. వామ్మో అనిపించింది అసలు నైట్. ఎందుకు అని అంటే పాప ఫుల్ చికాకు చేస్తుంది, అంటే ఉబ్బదీస్తుంది, వర్షమే పడుతుంది, లోపలేమో ఏమంటే ఉబ్బదీస్తుంది, బయటకు వస్తున్నాయి దోమలు. ఇంక ఇట్లా కాదులే అని పోయి కార్లో పడుకున్నాం. ఎలా అనుకుంటున్నారా, మా హ్యాపీగా ఆడేమో బ్యాక్ సీట్లో అంటే వెనక, నేను మా ఆయన డ్రైవర్ సీట్లు, నేను పక్క సీట్లో, ఇద్దరు సీట్లను అట్లా వెనక అనుకొని మా ఇద్దరి మధ్యలో స్థలం ఉంటుంది చూసారు, కొంచెం గ్యాప్. ఆ గ్యాప్ని 4 దిండ్లతో కవర్ చేసి మా పిల్లలకి చిన్న పరుపు తయారు చేసినమాట మా పాపకి. అలా అసలు అయినా సరే ఎట్లయినా మనం బెడ్ మీద మంచాల మీద పడుకున్నట్టు ఉండదు కదా. ఇంకా పడుతుంది నిద్ర అయితే, కానీ మేలుకొచ్చేస్తుంది అన్నమాట. కారు ఇంకా స్టార్టింగ్లో పెట్టి ఏసీ వేసుకొని పడుకున్నాం. పర్లేదు, అది ఉండబట్టే కొద్దిసేపు అయినా నిద్రపోగలిగా. అలా అయినా లేచాం. మా ఓడికి ఆ ఎఫెక్ట్కి అయితే, మా హ్యాపీ గడికి అయితే ఒళ్ళు వేడి పడ్డది దెబ్బకి. ఎందుకంటే ఎంతైనా కార్లో అంటే వాడు ఇంకా వెనక పడుకుండు కదా, వెనక సీట్లో. ఏమో మరి వాడికి ఏమనిపిస్తుంది, అదురుకున్నాడో ఏమో. కానీ ఒకసారి అయితే ఇంకా కొంచెం అదురుకున్నట్టే బిహేవ్ చేసిండు అనమాట. చేతులు కాళ్ళు అన్నీ ఆడేయడం. వామ్మో అనిపించింది. ఇంకా హ్యాపీగా కొంచెం దగ్గరకనే పడుకున్నాం, ఇంకా మేము కూడా చేయబట్టుకొని. అలా అనిపించింది ఫ్రెండ్స్. వామ్మో అసలు కరెంటు నైట్ టైంలో, దట్టు మళ్ళీ వర్షంలో, చిన్నపిల్లలతో ఇంకా వామ్మ ఎంత ఘోరంగా ఉందో అసలు. నైట్ సిచ్యువేషన్ మళ్ళీ తలుచుకోకూడదు, అంత అలా అయిపోయిందనమాట. మళ్ళీ నాకు జ్వరం వచ్చింది. అన్నయ్య దగ్గరికి వెళ్ళినాం, కొండలన్నయ్య దగ్గరికి ఇంజక్షన్లు చేసిండు, ఫీవర్ కూడా ఉందని. ఇక చేతగాట్లేదు, నూరంతా ఎట్టట్లో ఉంది. నాకు అసలు వాంతి వచ్చినట్టే అవుతుంది కార్లో పడుకున్నా. నైట్ అయితే మాది ఒక్కసారి కాదు అసలు. మా పొట్టి తల్లి ఏమి తేపకలేస్తున్నది. పడుకున్నసేపు పడుకొని లేచిందంటే ఏడుపు స్టార్ట్ చేస్తుంది అనమాట. అలా అయింది. ఇప్పుడైతే నేను ఇంకా పిల్లలకైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. వంట పప్పు చేస్తున్నా. ఎందుకంటే తినేసరికి 12 అయింది తెలుసా. ఇంకా పిల్లలంటే అవి ఇంకా పాలు తాగి, బ్రెడ్ తిని, బిస్కెట్లు తిని ఇంకా అలా ఉన్నారు. ఇంకా నేనైతే ఇంకేమీ తినలేదు. వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ కూడా ఉన్నవి. మా వారు కూడా కొంచెం లేటు లేచారనమాట. మమ్మల్ని చూసుకోవడం సరిపోయింది, నిద్ర కూడా పోలేదు తెలుసా అసలు. పాప మమ్మల్ని చూసుకుంటూ అసలు అంతే ఉన్నాడు. మా పాపను ఎత్తుకుని లేచినప్పుడల్లా మా పాపను చూసుకుంటూ అలా ఉన్నాడు అనమాట. నేను ఇక్కడ కెమెరా పెట్టినది తెలియదు. వచ్చి హెచ్డి అతను మా చిన్న తల్లిని ముద్దులు పెట్టుకుంటాడు. కెమెరా ఉందని చెప్తే చెప్పవేంది మరి అని అనుకుంటూ నవ్వుకుండా పోతుండు. నాకు అసలు చెప్పేంత ఓపిక కూడా లేదు. నిజంగా లేచి చేస్తున్నానే కానీ, మనిషిని ఇలా ఉన్నానే కానీ నా ప్రాణం అంతా అసలు అబ్బా పడుకుంటే బాగా అనిపిస్తుంది. బనానా అడుగుతుంది అన్నమాట మా పాపకు కాదు, మా ఆయనకి. ఇక పప్పు చేస్తున్నాను అనమాట నేను. ఏం పప్పు అంటే ములగాకు పప్పు, అంటే ములక్కాయ చెట్టు ఆకు ఉంటుంది కదా. నేను ఎప్పుడు ట్రై చేయలేదు. హెల్త్కి మంచిది. ఇప్పుడు ఇంట్లో కూడా అందరికి జ్వరాలే ఉన్నాయి కాబట్టి అందుకని కొంచెం ఇమ్యూనిటీ కూడా వచ్చింది అనే ఉద్దేశంతోనే చేస్తున్నా. ఇలా నేను ఇట్లా చేయడం ఫస్ట్ టైం. ఒకవేళ నేను చేసే ప్రాసెస్ కరెక్ట్ తప్పు వస్తే ఒకసారి చెప్పండి, నాకు కామెంట్ చేయండి. నాకు అసలు వాయిస్ చెప్పడానికి కూడా ఒప్పుకోలేదు నిజంగా. మా పాప కోసం పప్పు పక్క తీస్తాను. ఎప్పుడే నింటే ఉత్తపప్పు అట్లా పక్కకు తీసి కారం వేయకుండానే ఇలా పోపేసిన దాన్ని ఆ పప్పులో కలిపేస్తాను అనమాట. ఇక ఆమె కోసం సపరేట్గా ఎవరేస్తారులే ఇంక ఇలా చేస్తా. అయిపోయింది. ఇంక మా అమ్మాయికి పప్పు రెడీ అనమాట. ఇప్పుడైతే పప్పు రోజైతే మా చిట్టి తల్లి కుమ్ము వదిలిపెట్టింది. అది వేసుకున్నాకనే, దానికి తీసాకనే పచ్చిమిర్చి అనేది యాడ్ చేసాము. మంట అస్సలు తినలేవదు. మళ్ళీ తినే టైంలో ఒక్కొక్కసారి బాగానే తింటుంది, కానీ మంట తింటే మాత్రం వామ్మో ఎట్లా చేసి అల్ల కల్లోలం చేసిద్ది, అంటుంటుంది. షవరింగ్ వచ్చినట్లా చేసింది అనమాట. ఒళ్ళంతా వణికిచ్చింది, పళ్ళన్నీ గట్టిగా నొక్కి పట్టి. ఇక ఇప్పుడైతే నేను కారం కూడా వేయలేదట్టుంది. చింతపులుసు పోస్తున్నా, పోపేసా చింతపులుసు పోస్తున్నా. ఇవాళ ఇంట్రెస్ట్ లేకుండా చేసినానే కానీ కర్రీ బాగా కుదిరింది. నేను కూడా టేస్ట్ చేసా. కాకపోతే నా నోరంతా చేదుగుండి అంత టేస్ట్ నాకేమనిపించలేదు. మా వాళ్ళు మాత్రం బాగుందన్నారు. మా హ్యాపీగా కూడా కొంచెం పర్లేదు, బాగానే తిన్నాడు. చింతపులుసు వేసా. ఇంకా అది 2 వేడివేడిగానే ఉన్నాయి కాబట్టి ఇంకా కారం కూడా వేసే తుడికిపోద్దని కారం వేసా. సాంబార్ పొడి తక్కువ వేయడం నేను, కాకపోతే ఇందులో టేస్ట్ కోసం అని కూడా నేను సాంబార్ పొడి వేసాను అనమాట.
అలా జరిగిపోయింది ఫ్రెండ్స్. అసలు నైట్ అయితే చుక్కలు చూసినా అనమాట. నిజంగా చుక్కలు ఉన్నా సరే ఎక్స్ట్రా చుక్కలు కూడా కనపడ్డాయి మాకు. చిట్టి తల్లితో హ్యాపీతో మాకు నిద్ర లేక ఏదన్నా సరే మనిషికి తిండున్నా లేకపోయినా నిద్ర అనేది కంపల్సరీ. ఆ నిద్రే లేదు. మళ్ళీ అందులోటి ఇంకా చిన్న తల్లికి మొన్నటి దాకా జ్వరం, ఆమెకు దగ్గగానే మళ్ళీ నాకు ఇప్పుడు మళ్ళీ మా హ్యాపీ గాడికి ఒకళ్ళమ్మటి ఒకళ్ళకి దెబ్బెమ్మటి దెబ్బ అన్నట్టున్నది. ఇంట్లో అంతా ఏం బాగాలేదు, నీరసంగా ఉన్నాం అందరం. అందుకే వీడియోస్ కూడా తీయట్లేదు. ఇంకెప్పుడో చేసినాయి మొత్తం ఎడిటింగ్ చేస్తున్నా. ఇది మాత్రం ఈ రోజుదే. షార్ట్స్ మాత్రం అప్పుడప్పుడు చేసినాయి అనమాట. నేను ఇంకా మర్చిపోయి ఉంటా కదా వాటిని. ఇదైతే ఆవిరి కూడా వేసుకుంటున్నాం. ఇంకా ఊక టిఫిన్లు కూడా బయట ఇక వర్షానికి మన ఇంట్లోనే ఎట్లుందంటే బయట ఎట్లా చేస్తారు అన్నది కూడా ఉంటుంది. నేను అసలు బయట చాలా తక్కువ తెప్పియడం, ఏదైనా సరే ఇంట్లోనే చేసుకుంటా. ఇంకా ముందు దాంట్లో ఆవిట్టుకోవడం గిన్నెలో అయితే నీళ్ళు బట్టి అవి పట్టి వేడైనా కాపోయినా దాన్ని డైరెక్ట్ పెట్టేసైనా వేసుకోవచ్చు. అలా నీళ్ళు వేడైతే ఇంకొంచెం బెటర్ ఉంటుంది. అంతే తేడా ఏమి ఉండదు. టేస్ట్ మాత్రం ఒకే తీరుగా ఉంటుంది. అలా నేను క్లాత్ అయితే వేసాను అనమాట. అది టవల్, కొత్తదే టవల్. అప్పుడు ఇదేమంటారు, ఈ సందులు వచ్చినప్పుడు ఇంగిట్లా కట్టడానికి అన్నట్టు సపరేట్గా ఒకటి తీసుకున్నా, వాడింది అయితే కాదు అదనమాట. అలా పోసేసుకుంటున్నా. ఇప్పుడు కెమెరా పట్టుకున్నా కాబట్టి ఇంకా డైరెక్ట్గా వేసేసుకుంటున్నా. అప్పుడే బట్ట పిండి అయినా సరే పర్లేదు. బయట కంటే ఇవి అప్పటికప్పుడు పట్టుకొని వేసుకున్నా బాగానే ఉంటుంది. పులిస్తే ఇంకా బాగుంటుంది. మెత్తటి ఇడ్లీ లాగా భలే ఉంటుంది అసలు. ఎప్పుడు ఎక్కువ ఇవే తింటాం మేము, చూసే ఉంటారు వీడియోస్లో కూడా. అలా అనమాట. 2 గిన్నెలకి 2 వేసేసి ఇంకా అలా మూత పెట్టేసి ఉడికిన తర్వాత తినేసేయడమే. ఇంకా తిన్నాం మేమైతే. ఆ వీడియో మాత్రం తీయలేదు. అవి ఇక్కడికి కొండలానే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం హ్యాపీకి చూపించడానికి. వాడు కొంచెం నీరసంగా ఉండి రేపు స్కూల్కి కంపల్సరీగా వెళ్ళాలి. ఎందుకంటే నాకు చేతనైనా కాపోయినా పంపిస్తున్నా అంటే చూడండి, వాడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను నేను. మేడం కూడా ఫోన్ చేసింది, సిలబస్ నడుస్తుంది మేడం అని. అందుకని వాడిని చూపిద్దాం ఒకసారి అంటే పర్లేదు కొంచెం లైట్గానే ఉంది అని అన్నారు. ఎందుకంటే అప్పుడే సిరప్ పోసా అనమాట. నేను వెళ్తున్నాం కొండలనే హాస్పిటల్కి. ఇక్కడ వీళ్ళిద్దరు వెళ్తుంటే మా పాప కార్లో కూర్చొని ఏడుస్తుంది అన్నమాట. నేను కూడా వెళ్తాను. ఇక వెళ్ళైతే వచ్చేసాం. ఇంకా అప్పటి వరకు వీళ్ళైతే కనపడలేదు. స్వీట్ షాప్స్ దగ్గర ఆపామన్నమాట. బ్రెడ్ ప్యాకెట్ తీసుకుందానని కొంచెం ముందుకే ఆపానులేండి. ఆ స్వీట్ షాప్ శివశంకర స్వీట్స్ అక్కడ ఆపామన్నమాట. మా పాప వాళ్ళ డాడీ పోతే ఇంకంతే అద్దాన్ని పట్టుకొని పోతే డోర్లు పట్టుకొని గేట్లు పట్టుకొని చూస్తూ ఉంటుంది. చింతలే ఒకటే ఆరాట పడుద్ది వాళ్ళ డాడీ కోసం. నేను మా హ్యాపీ అయితే అంతే ఉండదు. ఇక్కడ ఇట్లా ఎవరైనా వచ్చి నిలబడితే నాకు భలే భయం అనిపిస్తుంది నిజంగా. కొన్ని వీడియోస్లో చూస్తాం కదా, ఆయన అక్కడ వచ్చి ఫోన్ మాట్లాడితే నాకు ఎందుకు భయం అనిపించింది. కారుకి వెళ్ళి చూసుకుంటా. అందుకే ఆయనే వీడియో తీస్తాను. నేను వీడియో తీస్తున్నానే ఆయన వెళ్ళిపోయాడు. మా హ్యాపీ గారు చూడండి పాపం జ్వరం వచ్చిందనమాట. హాయ్ చెప్పు డాడీ అంటే హాయ్ చెప్తున్నాడు. వచ్చాడు మా ఆయన అయితే. ఇప్పుడు ఇంకా మళ్ళీ వేరే దగ్గర కూడా ఆపాలి. పాలు అవన్నీ తీసుకొని వెళ్దానన్నట్టు కూడా బయటకు వచ్చాం అనమాట. బయటకు వచ్చి ఇక్కడికి వచ్చేసి ఇంటికి కూడా వచ్చినాం. అన్నీ తీసుకొచ్చుకున్నాం. మా పాప అన్నం తింటుంది. మా పాప భలే తింటుంది పప్పు. అప్పుడు చూడండి ముద్దుకు కూర్చొని పప్పే తింటా అని అంటుంది. ఉదయాన్నే గిన్నె పట్టుకొని అవి కాగానే వచ్చి తింటా అంటే ఒకసారి వేస్తే మళ్ళీ కావాలంటుంది. మా ఆయన ఇక్కడ ఫోన్ మాట్లాడుతున్నాడు. అందులో ములక్కాళ్ళు వేసినా సరే, అది ములగాకులు వేసినా మా పాప అసలు ఏది పక్కకు పెట్టదు. ఆ కరేపాకులు కూడా నేను పెట్టినా అని చూసి కూడా అవి మళ్ళీ తీసుకొని తిన్నది. తర్వాతకి దగ్గుతున్నవి ఏందా అని చూస్తే కరేపాకులు తింటుంది. సరేలే తినేలే. నేను కూడా అంతగా ఏం మాట్లాడలేదు. చూడండి నా ఫేస్ ఎలా అయిపోయిందో. ఎంత యాక్టివ్గా ఎప్పుడు నవ్వుకుంటుండేదాన్ని. మొత్తం అసలు నాకు నీరసంగా ఉంది. ఈ వర్షాలకు కూడా, వర్షాలు అయితే మా కోదాళ్ళు అయితే నాన్ స్టాప్ పడుతున్నాయి అనమాట. అసలు ఆగట్లేదు వర్షం అయితే. అసలు బండ్ల మీద జర్నీస్ చేసేవాళ్ళు ఎలా చేస్తున్నారేమో కానీ అమ్మ వర్షంలో మాత్రం వస్తుంది తడవద్దు. నాకు తడిచినందుకు కాదులే కానీ అసలు గాలి చల్లటి గాలి పీల్చినందుకు ఇలా వస్తుంది. పాలు కాబెట్టేసా అనమాట. మళ్ళీ ఇరిగిపోతే ఏమైనా రైస్ ఉండే మా ఆయనకి రైసే పెడతాను. ఎందుకంటే పప్పు ఉంది మళ్ళీ అది వేస్ట్ అయిపోయింది కదా, అస్సలు వేస్ట్ చేయొద్దు. పాప కలిపాగా అన్నం చేయగడుకోలే, ఓపికలేక అంతే కూర్చొని ఉండిపోయా. ఇదేమో నేను బట్టిన పిండి అనమాట. ఇది అందులోకి చేసిన చట్నీ, ఇది ఉదయం చేసిన పప్పు. ఈ పప్పు కుక్కర్ గిన్నె ఎప్పుడు కడగాల అనిపిస్తుంది చేసిన దగ్గర నుంచి కూడా. ఇంకా బ్రెడ్ ప్యాకెట్ ఫ్రిడ్జ్లోనేమో దిల్పసందను లడ్డూలు తెచ్చుకున్నాడు మా ఆయన. ఏమైనా కార్పూస లాంటిది అంటే అక్కడ
ఇంట్లోనే చేస్తారనమాట. వాళ్ళు అడిగితే లేవురా అయిపోయినాయి అని చెప్తున్నారు. సరే రేపు మార్నింగ్ ఉంటుంది కదా, ఎట్లాగో ఎప్పటికప్పుడే చేస్తారనమాట ఫ్రెష్గా. నేను చెప్తా కదా మేము ఇక్కడే తీసుకుంటాం ఎప్పుడు అని, అలా అనమాట. అలా జరిగిపోయిందనమాట. అమ్మ వచ్చింది రాక్షసి, ఫోన్ పట్టుకోగానే వచ్చింది. అసలు చాలా కాకపోయినా అసలు వదిలిపెట్టట్లే. కాకపోతే దానికి ఏం తెలుసులే పాపం, అది ఉండే తిరిగి ఉంటుంది అనమాట ప్రేమ మమ్మీ అంటే. అలా జరిగిపోయింది ఫ్రెండ్స్. అసలు ఓపిక లేదు, వాయిస్ ఇస్తున్నా సరే నాకు రొప్పు వచ్చినట్టే అయిపోయింది. ఎందుకంటే చిన్న మాట్లాడుతున్నా, మళ్ళీ చిన్న మాట్లాడితే అర్థమైందో కాదో అని మళ్ళీ అలా అనమాట. ఇప్పుడైతే మా వాడికి దోశలు వేయాలి. పాపం వాడు ఇందాలు తిన్నట్లే కానీ ఎక్కువ ఏం తినలేదు. పులిస్తే మరింత అంటే డబుల్ అవుతుంది కదా వేసిన దానికంటే. మేము ఎంత వేసామో అంతే ఉంది. పులిస్తే కనుక బాగుంటుంది ఇంకా. ఇదే ఈరోజు బ్లాగ్ వచ్చేసి. నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. అసలు చూడట్లేదు, వాచ్ అవర్ అయితే పెరగట్లేదు. మా అమ్మ ఎడకొచ్చు. ఇంకా బట్టలు కూడా ఆరలేదు ఈరోజు, లేటుగానే వేసాను అనమాట. కరెంటు కూడా 10కి వచ్చింది కదా, బట్టలు వేసి తీసి ఆరబెట్టేసరికి 2 అయింది. ఏమో మిగతా బట్టలు కొన్ని ఉన్నాయి, నిన్న వేసినవి ఇంట్లోనే వేసాయి కదా, అలా ఉండిపోయాయి అనమాట. ఈ కరెంటు బాధితులు మేము అసలు నైట్ నిజంగా వామ్మో అనిపించింది. అసలు ఆ కార్ లేకపోతే ఎక్కడుందో అని అనిపించింది. సరే మేమంటే ఎలా ఉంటాం, హ్యాపీగా ఆడారు మేము ముగ్గురు. నీకు ఏమతో వచ్చిందనమాట మాకు. దీనివల్ల మేము కూడా కొంచెం హాయిగా పడుకున్నాను. దీని పేరు చెప్పుకొని పడుకున్న కార్లో హాయిగా అలా నిద్ర పట్టేసింది. ఇదే అనమాట ఉదయం నుంచి. ఈ గిన్నెలు కూడా ఇందాలే కడుక్కున్నా. స్నానం చేయించలేదు ఏమకి, ఎప్పుడు 4ంటికి చేయించా. ఓపిక లేదు అసలు. మా ఆయనకి చేపిమందామా, చేపించడం రాదు. హ్యాపీకి అయితే చేపిస్తాడు, ఏమో చేపించడం రాదు పాపం. అందుకని చిన్న లేసి వేడి నీళ్ళు కాగబెట్టి చేయించా అనమాట. ఇది పిచ్చి పిచ్చిగా ఉంటే నాకు అస్సలు చూడడానికి కూడా ఇష్టపడ్డా అనమాట. ఇంకా అదే మా ఆయన తిట్టుకుని, నేను అసలు ఒక్కరోజు లేకపోతే పిల్లకి స్నానం కూడా చేయిపోద్ది అన్నాడు. మా ఆయన నవ్వుతున్నాడు. లేచి చిన్న చేయించుకొని ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు నేను కూడా స్నానం అయితే చేయను. వాటర్ ముట్టుకోవాలంటే భయం అనిపిస్తుంది. ట్యాంక్లో వాటర్ అసలు ముట్టుకుంటే కరుస్తున్నాయి అనమాట. అంత చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టినట్టు అసలు నీళ్ళని చూస్తున్నా భయం వేస్తుంది నాకు. పొట్టిది అసలు వీడియో చేసుకుని ఇట్లా అందుకే ఇచ్చేసి వస్తున్నా. అలా జరిగిపోయింది అనమాట. అంత విన్నారు కదా, ఇన్ని జరిగినాయి ఒక్క రోజులో. ఈ వర్షం అంతకన్నా అస్సలు ఆగట్లేదు. బా అలా అనిపిస్తుంది. కానీ వర్షాకాలం అంటే ఇట్లా ఉండాలి నిజంగానే. రేపైనా కోలుకోవాలని నా గురించి ప్రార్థన చేయండి, కోరుకోండి మనసులో. రాజీ మళ్ళీ లేసి మంచి మంచి వీడియోస్ చేయాలి అని, మమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయాలి అని అలా అనిపిస్తుంది. అసలు నీరసంగా ఉంది. యాక్టివ్గా ఉన్నట్టు అనిపించడానికి ట్రై చేస్తున్నా మ్యాక్సిమం. లేకపోతే ఇంత డల్గా ఇంత దివాలుగా అసలు ఉండవు. అసలు మా అమ్మ వాళ్ళు ఒకటే ఫోన్ చేస్తున్నారు, తగ్గిందమ్మా ఎందుకంటే ముగ్గురికి కదా, మొన్న పాపకి నిన్న నాకు ఇప్పుడు వీడికి అని అలా అనమాట. మా ఆయన యాక్టివ్గా ఉండు కాబట్టి ఏదంటే అది బయటికి పోయి తీసుకొస్తున్నాడు. టిఫిన్ కూడా బయట తెస్తా అన్నాడులే కానీ మా అమ్మ వద్దని నేనే నిమ్మలంగా లేసి చేసుకుంటున్నా. అమ్మని పిలిపించుకుందాం అనుకున్నాలే కానీ వద్దులే, మళ్ళీ వర్షానికి మళ్ళీ అక్కడ డ్యూటీకి పోతే పిల్లల్ని పట్టుకోవడానికి మళ్ళీ ఎవ్వరు లేరు. నా ఒక్క ఉద్దేశంతోనే ఆపా, లేకపోతే పిలిపించుకుందాను. రేపైతే హ్యాపీ మళ్ళీ స్కూల్కి తోలాలి. చాలా అంటే చాలా పనులు ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇదే అనమాట ఈరోజు బ్లాగ్ వచ్చేసి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్.